సో ఈ వారికోస్ వెయిన్స్ అయితే ఎప్పుడైతే మనకి గమనించామో ఎవరిని సంప్రదించాలంటారు? ఏ డాక్టర్ని సంప్రదిస్తే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏమవుతుందంటే ఈ టీవీలో గాని, ఇంటర్వ్యూస్ కానీ ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ప్రమోట్ చేయటము, ఈ వారికోస్ వెయిన్స్ అని మాట్లాడటం అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం అలా చూసుకున్నట్టయితే బేసిక్‌గా ఒకప్పుడు చూస్తే ఒక 20, 30 సంవత్సరాల క్రితం ఒక ఎంబీబీఎస్ డాక్టరే చాలా వరకు ట్రీట్మెంట్ అంటే సర్జరీ చేయటం గాని, అప్పుడు స్పెషాలిటీలు ఉండేవి కాదు. చాలా తక్కువ ఉండేవి. జనరల్ సర్జరీ గాని, లేకపోతే గైనకాలజీ గాని ఇవన్నీ. ఒక ఎంబీబీఎస్ డాక్టరే సిజేరియన్, సి సెక్షన్ చేసి బేబీ డెలివరీ చేసేవాళ్ళు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే కనుక మనం మెడిసిన్ చూసుకున్నట్టు నిదానంగా స్పెషాలిటీ సర్జరీ వచ్చింది, తర్వాత గైనకాలజీ ఇవన్నీ సీట్స్ పెరిగిన తర్వాత స్పెషాలిటీ పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు డెలివరీ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా ఇంకేదైనా సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఏమవుతుంది, ఒకప్పుడు ఈ కొత్త ట్రీట్మెంట్స్ కానీ బ్రాంచెస్ లేనప్పుడు వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు స్పెషాలిటీ గ్రో అయిన తర్వాత అంటే ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత వాస్కులర్ సర్జరీ అంటే ఈ రక్తనాళాలకు సంబంధించి మనం 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ చేస్తాం. ఎలా అయితే కార్డియాలజీ కానీ లేకపోతే కార్డియో థొరాసిక్ సర్జన్ కానీ గుండెకి సంబంధించి సూపర్ స్పెషాలిటీ చేస్తారో అదే రకంగా మేము ఈ రక్తనాళాలు ఒక గుండె తప్ప బ్రెయిన్ తప్ప మిగతా బాడీలో ఉన్న రక్తనాళాలకు సంబంధించిన స్పెషలిస్టులు మేము వాస్కులర్ సర్జన్స్ అండి. వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఉన్నట్టు. ఎందుకంటే మేము అందులో స్పెషలిస్ట్ కాబట్టి. అందుకే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక కరెక్ట్ అయిన క్వాలిటీ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇలా దొరుకుతుంది వారికోస్ వెయిన్స్ పేషెంట్స్. ఏ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి? అసలు ఈ వారికోస్ వెయిన్స్ అవి కనిపించిన తర్వాత ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడు నేను చెప్పినట్టయితే ప్రివెన్షన్ అంటున్నాం. ఓకే, ఒకటి ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ప్రొఫెషన్. ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు సర్జన్స్, పోలీస్మెన్, బస్ కండక్టర్స్, టీచర్స్, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే, వీళ్ళల్లో ఏంటంటే అసలు మన కాళ్ళ మీద ఏమీ రక్తనాళాలు కనిపించట్లేదు, నార్మల్గా ఉన్నాయి, పెరగలేదు, ఉబ్బలేదు అనుకుంటే క్లాస్ 1 స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక ఈ ఫర్దర్గా వారికోస్ వెయిన్స్ రాకుండా మనం కాపాడుకోగలం. డే టైం అంతా స్టాకింగ్స్ వేసుకోవాలి. ఒక రకమైన క్లాస్ 1 స్టాకింగ్స్ అని దొరుకుతాయి, వేసుకోవాలి. ప్రొఫైలాక్టిక్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఇవి. అలా కాకుండా కొంతమందికి ఆల్రెడీ కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బుతాయి, కానీ సర్జరీ కానీ లేజర్ కానీ గ్లూ థెరపీ కానీ చేయించుకునే స్టేజ్లో లేదు, అంటే సివియర్ స్టేజ్లో కానీ మోడరేట్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఉంది అని అనుకుంటే వీళ్ళు క్లాస్ 2 స్టాకింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇందులో డిఫరెంట్ కంప్రెషన్ గ్రేడింగ్స్ ఉంటాయి. క్లాస్ 1 అసలు లేని వాళ్ళు వేసుకుంటే వారికోస్ వెయిన్స్ రావు. క్లాస్ 2 వచ్చిన వాళ్ళు వేసుకుంటే ఫర్దర్గా జబ్బు పెరగకుండా ఉంటుంది. అంతే తప్ప ఉన్న జబ్బునైతే మనం ఈ స్టాకింగ్స్ ద్వారా క్యూర్ చేయలేం, పెరగకుండా ఉంచగలం అంతే. ఈ క్లాస్ 2 స్టాకింగ్స్ వేసుకుంటే కనుక ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా అంటే కాళ్ళు వాపులు పెరగకుండా, నలుపులు కాకుండా, గాయం కాకుండా ఉండొచ్చు. స్టేజ్ల గురించి మాట్లాడుతున్నారు కదా డాక్టర్ గారు, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అసలు ఏ స్టేజ్ లో మనం దాన్ని కాపాడుకోగలం? అంటే ఇప్పుడు మనము మెడికల్ టెర్మినాలజీకి వచ్చేపాటికి మాది C1, C2, C3, C4, C5, C6 స్టేజెస్ అంటామండి. CAP క్లాసిఫికేషన్ అంటాం. అది మన డాక్టర్స్కే, మా సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా చాలా వరకు తెలియదు. ఓకే, ఇందులో కూడా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీన్ని మనం ఇప్పుడు ట్రీట్ చేయొచ్చా లేకపోతే కొన్ని రోజులు ఆగిన తర్వాత ట్రీట్ చేయొచ్చా అన్న దానికి వాస్కులర్ సర్జన్ అయితే తప్ప తెలియదు క్లారిటీగా. ఓకే, దీనికి మనం అదే కనుక అల్ట్రాసౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే స్టేజింగ్లో కొంతమంది గ్రేడింగ్ ఆఫ్ రిఫ్లెక్స్ అంటారు. రక్తము కిందకి నుంచి పైకి వెళ్ళకుండా రివర్స్ లీక్ అవడం దాన్ని గ్రేడింగ్ అంటాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 రిఫ్లెక్సెస్ అంటాం. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఎర్లీ స్టేజ్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 రిఫ్లెక్స్ ఉంది, కాళ్ళల్లో సిమ్టమ్స్ ఎక్కువగా లేవు, నలుపులు కానీ వాపులు కానీ లేకుండా ఉంటే కనుక స్టాకింగ్స్తో మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4 నెక్స్ట్ రిఫ్లెక్స్ ఎక్కువ లీక్ అవుతుంది అంటే పేషెంట్ పడుకున్నా సరే బ్లడ్ పైకి వెళ్ళకుండా రివర్స్ లీక్ అవుతుంది అని అనుకుంటే లాస్ట్ స్టేజ్ అంటాం. దీన్ని కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రిఫ్లెక్సే కాకుండా గ్రేడింగ్, ఈ రక్తనాళ ఉబ్బటం నార్మల్గా మనకి ఆ వెయిన్ ఏదైతే ఉందో నార్మల్గా చూస్తే 3 to 4 mm ఉంటుంది, 3 నుంచి 4 మిల్లీమీటర్లు ఉంటుంది. అలా కాకుండా ఈ రక్తం ఎక్కువ లీక్ అయినప్పుడు అది 5 mm కంటే ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మనము డయామీటర్స్ పెరిగినా సరే చుట్టుకొలతలు, ఈ రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్నా సరే గ్రేడింగ్లో క్లినికల్గా కూడా ఒకసారి చూసుకుని ఏమవుతుందంటే రిఫ్లెక్స్ అనేది ఈ గ్రేడింగ్ అనేది సబ్జెక్టివ్, చేసే రేడియాలజిస్ట్ బట్టి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు నుంచోబెట్టి ఈ డాప్లర్ స్కాన్ చేయించుకుంటే మనకు క్లారిటీగా తెలుస్తుంది. మనకు పెరిఫెరీ నుంచి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, టౌన్ నుంచి వచ్చే వాళ్ళు పడుకోబెట్టి చేస్తారు. అలా కాదు, నుంచోబెట్టి స్కాన్ చేసుకోవాలి. ఈ గ్రేడింగ్ అనేది తెలియాలి, చుట్టుకొలతలు అనేది తెలియాలి, మన తొడభాగాలు ఎంత ఉంది, రక్తనాళం పిక్కభాగాలు ఎలా ఉంది తెలియాలి, క్లినికల్గా కూడా జబ్బు ఎంతో తెలియాలి. ఇవి చూసుకొని మనము నెక్స్ట్
క్యూర్ అంటే సర్జరీయా, లేజరా, గ్లూ థెరపీ అనేది మనం నిర్ధారించాలి. ఈ థెరపీల విషయానికి వస్తే ఈ యొక్క వెయిన్స్ ఎక్కువ నొప్పులు రావడం వరకు అంటే ఎక్కడ వరకు మనం దాన్ని స్టాప్ చేయగలమంటే, అది ఇప్పుడు 2 స్టేజెస్ అన్నారు కదా డాక్టర్ గారు. ఆ స్టేజెస్ కాదండి, ఇప్పుడు మీరు క్లినికల్ గా చెప్తాను. ఇప్పుడు మీ ఈ రేడియాలజికల్ గా స్కాన్ ద్వారా అయితే ప్రేక్షకులకు చూసే వాళ్ళకి అర్థం కాదు, దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి క్లినికల్ గా అంటే ఒకటి మన కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బిని, ఓకే, స్కాన్ డాక్టర్ చూసి వాస్కులర్ సర్జన్ చూసి డిసైడ్ చేస్తాడు అది చేయించుకోవాలా లేదా అని, లేకపోతే స్టాకింగ్స్ తో కంటిన్యూ చేయాలా, కొన్ని సంవత్సరాల తర్వాత చేద్దామన్న దాన్ని. ఓకే, అలా కాకుండా కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బిని, స్కాన్ లో కూడా ఎక్కువగా ఉంది కానీ మడిని చుట్టూ వాపులు నలుపులు వస్తున్నాయి అంటే కనుక చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా లేజర్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవాలి, గ్లూ థెరపీ కానీ చేయించుకోవాలి. ఇన్ని రోజులు మళ్ళీ సాకింగ్స్ వాడి సివియర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత చేసుకుంటే ఎందుకు, ఆ బాధపడటం ఎందుకండి, ముందుగానే చేసుకుంటే స్టాకింగ్స్ వాడే బాధ ఉండదు కదా. అందుకే ఒక స్టేజ్ దాటిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. ఒక స్టేజ్ దాటకపోతే కనుక మేమే వద్దండి వెయిట్ చేద్దామని చెప్తాం పేషెంట్కి. ఒక 6 నెలల తర్వాత రండి, 2 సంవత్సరాల తర్వాత రండి, 3 సంవత్సరాలు. నాకు చూసినట్టయితే పేషెంట్ నేను 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. నాకు 5 సంవత్సరాల పేషెంట్ కూడా ఇప్పుడు వస్తారు, డాక్టర్ గారు మీరు ఇప్పుడు వద్దన్నారు ఇప్పుడు చేయించుకోవచ్చా అని. అందుకే స్టేజింగ్ చేయటమా వద్దన్నది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఇది పేషెంట్ కాంప్లైన్స్ కూడా. కొంతమంది స్టాకింగ్స్ నేను వాళ్ళని డాక్టర్ గారు నాకు వారికోస్ వెయిన్స్ ఉంది చేసుకోవాలి అంటే అప్పుడు కూడా చూస్తాను ఎక్కువ ఉందా లేదా అని పేషెంట్ కన్విన్స్ చేసి చెప్తాను అన్నమాట. వద్దండి మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు వద్దు, 2 సంవత్సరాల తర్వాత రండి అని చెప్తాను. అది వెరీ ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, ఈ సెకండ్ స్టేజ్ వచ్చే ముందు ఎక్కువగా మనం ఎటువంటి పెయిన్స్ కి గురవుతూ ఉంటామంటారు? అంటే ఒకటి మనకి ఇందా చెప్పినట్టు కాళ్ళల్లో బరువుగా ఉంటాం, ఒక 4-5 గంటలు నుంచుంటే కనుక కాళ్ళ మీద ఒక బండరాయి కట్టినట్టు ఉంటాం, హెవీగా ఉంటాం. ఆ హెవీనెస్ అనేది ఉంటుంది కాళ్ళలో, మోకాల కింద భాగంలో. పిక్క భాగంలో రాత్రిపూట క్రాంప్స్ రావటం, బ్లడ్ అక్కడే ఉండిపోయి పిక్కలు పట్టుకుపోతాయి అంటారు చూసారు, రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవడం జరుగుతుంది, హెవీనెస్ బరువుగా ఉండటం జరుగుతుంది, లేదంటే పిక్కల్లో నొప్పిగా ఉంటుంది రాత్రిపూట పడుకున్నప్పుడు. కొంతమంది సౌండ్స్ వస్తూ ఉంటారు, దీనికి దానికి సంబంధం ఏం లేదండి. సౌండ్స్ కానీ నీ సౌండ్స్ కానీ వారికోస్ వెయిన్స్ సంబంధం లేదు. అది నీ ప్రాబ్లం లేదని ఉంటే కనుక మడిచినప్పుడు పడుకున్నప్పుడు కానీ సౌండ్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా స్టేజ్ నలుపులు గాయాలు వస్తున్నాయి 100% చేయించుకోవాలి, అందులో డౌటే లేదు ట్రీట్మెంట్ అని. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు, ఈ వారికోస్ వెయిన్స్ అనేవి కనిపించిన తర్వాత ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా అంటారు? డెఫినెట్ గా అండి, వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళలో కంపల్సరీ వాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ ఫ్లో సక్రమంగా కింద నుంచి పైకి వెళ్తుంది. ఎందుకంటే మన కాఫ్ పంప్ అంటే మన పిక్ అనేది సెకండ్ హార్ట్ అంటాం, ఇది మేజర్ హార్ట్ అయితే సెకండ్ హార్ట్ అంటాం. ఏమవుతుంది, మనం ప్రతి ఒక్కసారి వాక్ చేసి నడిచినప్పుడు ఆ కాఫ్ కంప్రెస్ అవుతుంది, అంటే అక్కడ ఉన్న కండరం కాంట్రాక్ట్ అయిపోయి, ఓకే, దానివల్ల బ్లడ్ ఫ్లో పైకి పుష్ చేస్తూ ఉంటుంది. అందుకే వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్. ఇంకోటి వారికోస్ వెయిన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు స్టాకింగ్స్ వేసుకుని వాకింగ్ చేసినట్టయితే కానీ ఇంకా బెటర్గా పనిచేస్తుంది ఎక్సర్సైజ్, వాకింగ్ ఎక్సర్సైజ్. రైట్. ఎక్కువగా ఇంకో వినిపించే మాట ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ కి గుండె జబ్బుకి ఏమైనా కారణాలు ఉంటాయా అని అడుగు. లేదండి, వారికోస్ వెయిన్స్ కి హార్ట్ కి సంబంధించిన దానికి కారణాలు కనెక్షనే లేదు. ఎందుకంటే వారికోస్ వెయిన్స్ గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు, అది కూడా సూపర్ఫిషియల్ వెయిన్స్. డీప్ వెయిన్స్ అయితే కనుక కనెక్షన్ ఉంటుంది తప్ప సూపర్ఫిషియల్ వెయిన్స్ కన్నా గుండెకి కనెక్షన్ ఉండదు. ఒక్కొక్కసారి చాలా రేర్గా ఏమవుతుందంటే ఒకసారి రక్తం గడ్డగట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లాట్ మిస్ అయిపోయి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తే తప్ప అది కూడా చాలా రేర్. వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు గుండెకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని మాత్రం అపోహ చెందొద్దు. ఇట్స్ ఎ మిత్ అది, ఓకేనా. దానివల్ల హార్ట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు.